హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో చాలా తక్కువ ఆయిల్తో జ్యూసీగా టేస్టీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను క్లీన్ చేసిన 3 చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. చికెన్ ఫ్రై ఎప్పుడు చేస్తున్నా సరే మనం తీసుకున్న చికెన్ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ మీగడ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వాడకండి, టేస్ట్ బాగోదు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇందులో 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టించి నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న ఈ లెగ్ పీసెస్ని కనీసం 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఇలా బయటికి తీసిన ఈ లెగ్ పీసెస్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మంటని మీడియం హీట్లో ఉంచేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని సిమ్లో ఉంచేసి ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ కాస్త వేగాక ఇప్పుడు మిగిలిన గ్రేవీ కూడా ఈ చికెన్ పీసెస్ మీద వేసుకొని మంటని సిమ్లో ఉంచి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడి చికెన్ ముక్కలు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ లెగ్ పీసెస్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ లెగ్ పీసెస్ పైన కాస్త నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఓసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.